వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతీయ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా రైల్వే శాఖ వేసిన అడుగులు ఫలితమవుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. డీజిల్ పొగలకు స్వస్తి పలుకుతూ పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలో ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మరి భారత్ తొలి హైడ్రోజన్ రైలు స్పెషాలిటీ ఏంటో మనము తెలుసుకుందాం. హర్యానా రాష్ట్రంలోని జింద్, సోనీపట్ నగరాల మధ్య ఈ తొలి హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. సుమారు 90 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలుకు అవసరమైన ఇంధనాన్ని నిరంతరాయంగా అందించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జింద్ ప్రాంతంలో ఏకంగా 3000 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక ప్రత్యేక ఉత్పాదక కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా రైలుకు అవసరమైన ఇంధనం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా మనం చూసే డీజిల్ రైళ్లు నల్లని పొగను వెలువరిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కానీ ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా పర్యావరణ హితమైనది. ఈ రైలు మిగతా రైళ్ల మాదిరిగా నల్లటి పొగను వెలువరించదు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అయ్యే క్రమంలో కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తోంది. శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ప్రపంచంలో ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇటువంటి రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వించదగ్గ విషయం. హరిత ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద ఈ రైలును ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే రానున్న రోజుల్లో దేశంలోని పర్వత ప్రాంతాలు, వారసత్వ మార్గాల్లో కూడా ఈ రైళ్లను నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ పర్యావరణ హిత రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇది భవిష్యత్ రవాణా వ్యవస్థకు ఒక దిక్సూచిగా మారుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.